హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైబ్స్. గైస్, ఈరోజు మనం రెగ్యులర్గా మన ఛానల్కి ఎంతో పేరు తీసుకొచ్చిన మిమ్మల్ని చక్కగా కలిపిన ఒక చక్కటి ఎమోషన్ ఉన్న ఒక ఐటెం చూపించబోతున్నాను. అది ఇంకోటి ఏదో కాదండి, మనం రెగ్యులర్గా చేసే చంద్రహారం ఈరోజు చిన్న చేంజెస్ తోటి కొంచెం ఈ లేటెస్ట్ జనరేషన్స్ కూడా నచ్చేలాగా చక్కటి రాళ్ళబిళ్ళతోటి స్టెప్ చేంజ్ చూపించబోతున్నానండి. అలాగే మరొక సర్ప్రైజ్ ఉందండి. ఈ జుమ్కీ ఏదైతే ఉందో ఎంత క్యూట్గా ఉందో, ఈ జుమ్కీలో స్పెషల్ ఏంటో మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ నేను మన రెగ్యులర్ చంద్రహారం చూపించబోతున్నానండి. ఇది ఈరోజు మనం 5 లైన్లు ఒక 60 గ్రామ్స్, ఫుల్ లెంగ్త్ 30 ఇంచెస్, ఎప్పుడు చేసే విధంగానే ఫుల్ లెంగ్త్ చంద్రహారం. ఎప్పుడు బ్యాక్ చైన్ ఉండదండి. వెనక్కి కూడా 5 లైన్లు ఫ్రంట్ ఉన్నాయి అంటే 5 లైన్లు బ్యాక్ సైడ్ కూడా రన్ అవ్వాలి. అప్పుడే చంద్రహారం బాడీ మీద కూర్చుంటుంది, నిలబడుతుంది. వేసుకున్నప్పుడు టిల్ట్ అయిపోకుండా. జనరల్గా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే చంద్రహారానికి బ్యాక్ చైన్ ఇస్తూ ఉంటారు వెయిట్ తగ్గించడం కోసం. ఇక్కడి నుంచి ఇక్కడికేమో 5 లైన్లు పెడతారు, ఇక్కడ మాత్రం సింగిల్ లైన్ బ్యాక్ చైన్ ఇస్తారు. సో అది వెయిట్ బ్యాలెన్స్ అవ్వక, సీక్వెన్స్ లేక అది కిందకి పైకి పడిపోతూ ఉంటుంది, మెడలో కూర్చోదు. అలా ఎన్నో కరెక్షన్స్ చేశాను నేను, ఎంతోమంది ఆర్నమెంట్స్. సో ఈరోజు నేను చూపించబోతున్న ఈ చంద్రహారం బ్యూటిఫుల్గా మన ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ మేకింగ్ అండి. ఒక సాంప్రదాయబద్ధంగా చంద్రహారం కొన్ని తరాల నుంచి ఏ ప్యాటర్న్ చేస్తున్నారో ఆ ప్యాటర్న్ చూపించబోతున్నాను. బాల్ వర్క్ ఇవ్వడం జరిగింది. మధ్యలో మీరు గమనిస్తే చక్కగా 5 లైన్లు స్టెప్ చైన్ అనమాట. స్టెప్ చంద్రహారం మోడర్న్ జనరేషన్కి, యంగర్ జనరేషన్ కూడా చంద్రహారాలు అంత ఇష్టంగా ధరిస్తున్నారు ఆడపిల్లలు. సో వారికి కూడా మ్యాచ్ అయ్యేలాగా చిన్న చిన్న చేంజెస్ తోటి ఈ బ్యూటిఫుల్ చంద్రహారం మీ ముందుకు తీసుకొచ్చామండి. ఈరోజు ఈ రాళ్ళ బిళ్ళ ఏదైతే ఉందో ఎమరల్డ్ వాడటం జరిగింది. డైమండ్ ఫినిష్లో సీజెడ్స్ ఇచ్చాం. బ్యూటిఫుల్ పీస్ అండి, ఎక్స్ట్రాడినరీగా ఉంది. చక్కగా కూర్చుందనమాట. ఈ 5 లైన్ల చంద్రహారానికి సరిపడా ఆ వెడల్పు గమనించారా? చక్కగా చంద్రహారం ఎంత ఉందో రాళ్ళ బిళ్ళ కొంచెం బయటకు వచ్చింది. ఈ రాళ్ళ బిళ్ళే మన ఈ చంద్రహారాన్ని కదలకుండా చక్కగా బాడీ మీద రెస్ట్ అయ్యేలాగా కూర్చోటానికి ఉపయోగపడుతుందండి. అలాగే ఇందులో చేసిన ఇంకొక చిన్న చేంజ్ ఏంటంటే అదర్ సైడ్ కూడా బిళ్ళ ఉంది, బట్ రాళ్ళ బిళ్ళ కాదండి. సేమ్ రాళ్ళ బిళ్ళ ఇక్కడ ఇచ్చి మనం రాణి హార్ టైప్ చంద్రహారాలు చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ ఈ బిళ్ళకి అంటే ఒక సైడ్ బిళ్ళ, సైడ్ మోపు అనే ఇంపార్టెన్స్ ఏం లేదండి. కేవలం ఈ బిళ్ళ ఇవ్వడానికి కారణం ఈ 5 లైన్లు చక్కగా ఇంకొంచెం కదలకుండా బ్యూటిఫుల్గా బాడీ మీద రెస్ట్ అవ్వటానికి మాత్రమే టెక్నికల్గా ఇక్కడ ఒక చిన్న బిళ్ళ తీసుకున్నాను, ప్లెయిన్ బిళ్ళ. అది మీకు క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, కనపడుతుంది. ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ 5 లైన్లు ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ లైన్ చక్కగా ఒక సీక్వెన్స్లో ఈ బిళ్ళ నుంచి ఈ బిళ్ళ కనెక్ట్ అయినాయి. ప్రతి లైన్ 5 లైన్స్. ఇంకా బ్యాక్ సైడ్ సేమ్ ఇక్కడి నుంచి ఇక్కడికి మెజర్మెంట్ మారదు కదండి, సేమ్ మెజర్మెంట్ ఉంటుంది. 5 లైన్స్ వచ్చేసినాయి బ్యాక్ సైడ్ కూడా. అలాగే ఫ్రంట్ కూడా 5 లైన్స్ చక్కగా స్టెప్ కూర్చుంది. చూడండి, ఎక్కడ కదిపినా మళ్ళీ అలాగే మీకు మళ్ళీ ఎలా కదిపినా మళ్ళీ చూడండి, మళ్ళీ రెస్ట్ చేసినప్పుడు చక్కగా చూసారు ఎలా కూర్చుందో. ఇలా కూర్చోవాలి చక్కగా. చంద్రహారం చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ధరించడానికి ఒక టెక్నికల్ చిన్న కరెక్షన్ ఏంటంటే అదర్ సైడ్ కూడా మనం రెగ్యులర్గా రైట్ సైడ్ ఇస్తూ ఉంటాం బిళ్ళలు. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మీరు పళ్ళు వేసుకుంటారు కాబట్టి అక్కడ బిళ్ళ అవసరం అంతగా ఉండకపోవచ్చు. బట్ ఈ కూర్చోడానికి చంద్రహారం చక్కగా బాడీ మీద రెస్ట్ అవడానికి వీలుగా ఇక్కడ ఒక చిన్న బిళ్ళ తీసుకున్నాం. ప్లెయిన్ బిళ్ళ, జస్ట్ కటింగ్స్ తోటి ఒక జాయింట్ కోసం అండి. ఇక్కడ ప్లెయిన్గా ఈ ఏరియా అంతా కూడా ఓపెన్గా వదిలేయకుండా, ఇది ఒక్క చోటే మనం ఒక్క ప్లేస్లోనే మనం కనెక్ట్ చేసి మిగిలిన ప్లేస్ అంతా కూడాను ఓపెన్గా వదిలేసి దాన్ని ఎక్కువగా మూమెంట్ ఇవ్వకుండా చక్కగా ఇలా రాణిహార్ అలా కూర్చుంటాయండి, పర్ఫెక్ట్గా కూర్చుంటాయి. సేమ్ బిళ్ళ అటు కూడా ఇచ్చేస్తూ ఉంటాం. బట్ 2 సైడు బిళ్ళలు వెయిట్ వేస్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ 2 సైడు బిళ్ళలు వేసుకోవడానికి అందరూ ఇష్టపడరు. ఒక సైడ్ బిళ్ళే ఆ ట్రెడిషనల్గా మనకి మొదటి నుంచి అలవాటు. బట్ ప్రాబ్లం లేకుండా ఈ చిన్న బిళ్ళ ఇవ్వటం ద్వారా ఈ బ్యూటిఫుల్ కరెక్షన్ నాకు చాలా నచ్చిందండి. ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. ఇస్తే 2 బిళ్ళలు ఇవ్వటం లేదా సింగిల్ బిళ్ళ ఇవ్వటం
అఫ్ కోర్స్ మనం బ్యాక్ సైడ్ కూడా 5 లైన్స్ ఇస్తాం కాబట్టి టెక్నికల్గా చంద్రహారం ఏం కదలదు, కూర్చుంటుంది అలాగే. బట్ అదర్ సైడ్ కూడా చిన్న బెల్ట్ ఇవ్వటం వలన పర్ఫెక్ట్గా చంద్రహారం కూర్చుందండి. ఒక 60 గ్రాముల్లో ఫుల్ లెంగ్త్ చంద్రహారం స్టెప్ చైన్ లాగా ఎక్స్ట్రాడినరీగా ఉందండి, బ్యూటిఫుల్గా వచ్చింది. అలాగే ఇంకొక స్పెషల్ ఐటమ్ చూపించబోతున్నానండి. మీరు దీని మీదకి మ్యాచింగ్ అంటారా లేదా సపరేట్గా ఏ సెట్ మీదకైనా కొంచెం పార్టీ వేర్ అనండి, ఎలాగైనా అనండి, బ్యూటిఫుల్ బుట్టలండి. ఒక 25 గ్రామ్స్లో పెద్ద సైజ్ బుట్టలండి. ఇక్కడి నుంచి ఇక్కడికి గమనిస్తే మీరు దాదాపుగా 1.5 ఇంచ్ పైన ఉన్నాయి. కింద పర్ల్ డాంగ్లింగ్స్తో పాటుగా ఇందులో స్పెషల్ ఏంటంటే మీరు గమనించండి, క్లోజ్ పిక్స్ ఉన్నాయి. ఈ బుట్టకి మధ్యలో రాధాకృష్ణులు చక్కటి రాసలీల, స్వామివారు అమ్మవారు నిలబడ్డ ఫోటోలు మీరు చాలా చోట చూసే ఉంటారు. స్వామి వేణుగానం చేస్తూ ఉంటారు, అమ్మవారు పక్కన నిలబడి ఉంటారు, రాధాకృష్ణులు. అలా రాధాకృష్ణుల రూపాన్ని, చిన్న రూపాన్ని క్యాడ్లో చక్కగా డిజైన్ చేసి ఈ చిన్న చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికండి ఎంత చిన్న మూర్తి అంటే ఒక ఎంఎంస్లోనే చెప్పాలేమో, బహుశా ఒక 10 mm హైట్ ఉన్న మూర్తి. ఇద్దరు స్వామివారు అమ్మవారు రాసలీల మీకు తెలుసు కదా, ఇద్దరు నిలబడతారు పక్క పక్కన. సో అంత చిన్న మూర్తిలో కూడాను ఆ రాధాకృష్ణులు ఎంత క్లియర్గా, ఎంత బ్యూటిఫుల్గా, ఆ పట్టుకున్న వేణువుతో సహా, ఆ మురళితో సహా అంత పర్ఫెక్ట్గా ఉందండి. క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. చిన్న దుద్దు తీసుకున్నాం, దుద్దులో మాత్రమే కొద్దిపాటి మీకు ఆ సీజెడ్స్, ఆ రూబీ చిన్న వర్క్ చేసాం, దుద్దులో బాంబే స్క్రూ ఇచ్చేసాం. చక్కగా స్ట్రాంగ్ వర్క్ అండి. మీకు ఇది బుట్టలు అంటే దీన్ని బుట్టలనే అనాలి, బట్ మన ట్రెడిషనల్ ఆ బుట్ట షేప్ కాదండి. బుట్టల కన్నా ఇంపార్టెన్స్ ఇక్కడ సమ్మదర్ ఒక డిజైనర్ పీస్, బుట్టల ప్యాటర్న్లో ఒక కొత్త డిజైన్ పీస్ అనమాట, ఒక డిఫరెంట్ ఫ్యాషన్ అని చెప్పాలి. సో బుట్ట డిఫరెంట్గా ఉంటుంది, దీన్ని బుట్టనే అనలేం, బట్ బుట్టలాగా ఇది జుమ్కీ కాబట్టి బుట్టలనే చెప్పాలి. జుమ్కీస్ అందాం, బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ 3 స్టెప్స్ అండి, దుద్దు, కింద 2 జుమ్కీలు, పైన జుమ్కీకి ఏమో చక్కటి చిన్న గోల్డ్ బాల్ ఇచ్చేసాం. స్వామివారి మీద ఒక గుమ్మటం లాగా, స్వామివారి మీద గొడుగులాగా, స్వామివారు అమ్మవారి మీద గొడుగులాగా ఈ బుట్ట ఉందండి. కింద చక్కగా స్వామివారికి పాదాల దగ్గర ఏదో పాదపీఠం లాగా ఈ బుట్ట ఉంది. బ్యూటిఫుల్ పీస్ అండి. ఎంత క్యూట్గా ఉందంటే అంత ప్రిటీ, అంత మాటల్లో చెప్పలేను అన్నమాట, అంత బ్యూటిఫుల్గా ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.